ఇవాళ నా ఓపీకి ఓ పేషెంట్ వచ్చింది, నడుము నొప్పి అని. టెస్ట్‌లన్నీ చేస్తే కిడ్నీలో స్టోన్స్ బయటపడ్డాయన్నమాట. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాక ఆ అమ్మాయి నన్ను ఒక క్వెషన్ అడిగింది. మేడం, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కదా, టొమాటో తినొచ్చా నేను అని. ఈ అనుమానం అందరికీ ఉంటుంది. ఎందుకు? టొమాటోలో ఆక్సలేట్ ఉంటుంది కాబట్టి టొమాటో ఎక్కువ తింటే స్టోన్స్ వస్తాయి అని, స్టోన్స్ ఉన్న వాళ్ళు టొమాటో తినకూడదని. నిజమే, టొమాటోలో ఆక్సలేట్ ఉంటుంది, కానీ మరీ ఎక్కువేమీ ఉండదు. ఈ స్పినాచ్, బీట్రూట్, నట్స్, చాక్లెట్‌తో కంపేర్ చేస్తే ఈ లిస్ట్‌లో టొమాటో ఎక్కడో కింద ఉంటుంది. అంతేకాకుండా టొమాటోలో మనకి చాలా పోషకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్, గుండెకి చాలా మంచిది. పొటాషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఇంకా లో క్యాలరీ ఫుడ్ కూడా. సో ఈ ఆక్సలేట్ గురించి భయపడి అన్నెసరీ న్యూట్రిషన్ లాస్ ఉంటుంది, అన్నెసరీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చేస్తాం. యాక్చువల్లీ స్టోన్స్కి మెయిన్ కల్ప్రిట్ వచ్చేసి వాటర్ తక్కువ తాగడం వల్ల యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది, కాల్షియం ఆక్సలేట్ స్టిక్ అయిపోయి స్టోన్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. సో టొమాటో తిన్నా సరే కూడా వాటర్ బాగా తాగితే స్టోన్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. సో కిడ్నీ స్టోన్స్ ఉన్నా సరే కూడా టొమాటో పూర్తిగా ఆపక్కర్లేదు, లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.